ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ అమెరికాలు వరుసగా 8వ రోజు దాడులు జరుపుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, యుద్ధ నౌకలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన కార్యాలయాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత 7 రోజుల్లో 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక ముందు అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో విస్తృత స్థాయి దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఎంచుకున్న లక్ష్యాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని వివరించింది. టెహ్రాన్లోని మొహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పలు విమానాలకు మంటలు వ్యాపించాయని తెలిపింది. ఫలితంగా ఎయిర్పోర్టు సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుందని పేర్కొంది. మొహరాబాద్ విమానాశ్రయంపై దాడిని ఇరాన్ ప్రభుత్వం మీడియా కూడా ధృవీకరించింది. ఈ నెల 4న కూడా మొహరాబాద్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.